నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. ఈ వీడియోలో మీకు ఒక ఆసక్తికరమైన ఒక అద్భుతమైన మహాగణపతి దేవాలయం గురించినటువంటి సమాచారాన్ని నేను మీకు అందించబోతున్నాను. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. కర్ణాటక రాష్ట్రంలో మీరు బెంగుళూరు పరిసరాలని ఎప్పుడైనా సరే మీరు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి కూడా తప్పకుండా వెళ్ళండి. ఈ ఆలయానికి అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి స్థానిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడే 60 కిలోమీటర్ల విస్తీర్ణంలో శివ కుటుంబం అంతా కూడా వివిధ క్షేత్రాల్లో కొలువై ఉండి భక్తుల కోరికలను తీరుస్తున్నారని చెప్పేసి స్థానికుల నమ్మకం కూడా. అదే ఆలయం అండి, కర్ణాటకలో ఉన్నటువంటి సౌతట్క గణపతి ఆలయం. ఈ సౌతట్క గణపతి ఆలయం బెల్తంగడి తాలూకా కొక్కడ గ్రామం అనేటువంటి ఒక గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సౌతట్క గణపతి ఆలయానికి కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం మీ అందరికీ తెలుసు, ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలో. ఆ కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ధర్మస్థల ఉమామహేశ్వరులు కొలువై ఉన్నటువంటి ధర్మస్థల క్షేత్రం కూడా 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయానికి, సౌతట్క గణపతి ఆలయానికి దూరంలో ఉన్నాయండి. అయితే ఈ మూడు ఇటు కుమారస్వామి గురించి, సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి గురించి, గణపతి గురించి, ఈ ఉమామహేశ్వరుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, ఈ శివ కుటుంబం అంతా కూడా ఇక్కడ వచ్చి నివాసం ఉండడానికి ఒక ఆసక్తికరమైనటువంటి కథని స్థానికులు చెప్తున్నారు. అది చూసి నాకు కూడా చాలా ఆసక్తి అనిపించి ఆ వివరాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం సౌతట్క గణపతి అనేటువంటి ఆలయం యొక్క ప్రత్యేకత గురించి, దాని యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్తున్న ఈ సౌతట్క గణపతి ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, దోసకాయలను నైవేద్యంగా పెట్టేటువంటి గణపతిగా ఈయన ప్రసిద్ధి చెందాడండి. దోసకాయలని ఇక్కడ రైతులు ప్రతిరోజు ఉదయం గంపడు దోసకాయలని ఈయనకి నైవేద్యం పెట్టందే రైతులు వ్యవసాయం పనుల్లోకి వెళ్ళరట. అసలు దోసకాయలని ఈ స్వామికి ఎందుకు నైవేద్యంగా పెడతారు, దోసకాయలకి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడికి, దోసకాయలకి ఇక్కడున్న వినాయకుడికి గల సంబంధం ఏంటి అనేది వివరాల్లోకి వెళితే, పూర్వకాలము ఒక మహారాజు ఇక్కడ ఈ గణపతిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి ఆయన ఆరాధించేవాడట. ఆయన రాజ్యం మీద శత్రురాజులు దాడి చేస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఈ ఆలయాన్ని శత్రురాజులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి విగ్రహ మహత్యం, మహాగణపతి మహత్యం వల్ల ఆ యొక్క విగ్రహాన్ని మాత్రం శత్రురాజులు ధ్వంసం చేయలేకపోయారు. తదనంతర కాలంలో ఇక్కడే ఉండేటువంటి ఈ పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో ఆ పశువుల కాపర్లకి ఈ విగ్రహం కనపడడం, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఒక పొలంలో ప్రతిష్ఠించారనమాట. ఈ ఏరియాలో దోసకాయలు బాగా పండుతాయి అన్నమాట అండి. సౌతట్క అంటే సౌత అంటే దోసకాయ, అట్క అంటే ఏంటంటే పొలం లేదా గడ్డి మైదానం. దోసకాయలు పండేటువంటి మైదానంలో లేదా పొలంలో ఈ పశువుల కాపర్లకి ఈయన దొరికాడు కాబట్టి ఆయన్ని కూడా అక్కడే ఒక పొలంలో, దోసకాయల పొలంలో ప్రతిష్ఠించి ఆయనకు పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత దీనికి ఒక పెద్ద ఆలయం కడదామని చెప్పేసి నిర్ణయించుకుని స్థానికులు సమీకృతం అయితే, కాదు నాకు ఆలయం వద్దు, నాకు ఇలాగే పొలంలో ప్రశాంతమైనటువంటి ప్రకృతి ఒడిలోనే నేను ఉంటాను అని చెప్పేసి ఒకానొక రైతుకి కళ్ళలో కనిపించి చెప్పడం, ఆ గణపతి కోరిక ప్రకారం ఈయన ఓపెన్గా ప్రకృతి ఒడిలోనే ఉంచుతారు. ఈ దేవునికి ఎటువంటి ఆలయం ఉండదండి. ఓపెన్గా వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ అన్నట్టుగా ఓపెన్గా ప్రకృతి ఒడిలో స్వామి మూర్తి భవించి ఉంటాడు ఈ ఆలయంలో. ఈ ఆలయానికి దోసకాయలకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి స్థానికులు చెప్తారు. ఎందుకంటే ఈ గోవుల కాపర్లకు కూడా ఈయన పొలంలో దొరికాడు. ఈయనని ఆ గోవుల కాపర్లు స్థానికులు కలిపి ప్రతిష్ఠించి ఉంచింది కూడా ఆ దోసకాయల పొలంలోనే. కాబట్టి ఈయన్ని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఆ ఏరియాలో దోస పంట చాలా అద్భుతంగా పండడం మొదలెట్టింది, దిగుబడి బాగా వస్తుంది. ఈ గణపతి మహత్యమే ఇదంతా అని చెప్పేసి వారి పంటని అప్పటి నుంచి కూడా వాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఉదయాన్నే దోసకాయల్ని ఈ స్వామికి నివేదించకుండా రైతులు తమ పొలాల్లోకి వెళ్ళరు అని చెప్పేసి చెప్తారు. ఇది ఇక్కడ సౌతట్క గణపతి యొక్క మహిమ. అయితే ఈ సౌతట్క గణపతి వెనకాల స్థానికులకి ఒక జానపద కథ ప్రాచుర్యంలో ఉందండి. స్థానికులు తమ ప్రాంతానికి శివ కుటుంబం తరలి రావడానికి గల కారణంగా చెప్పుకుంటున్నటువంటి ఒక జానపద కథని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ గణపతి
అక్కడ ఉన్నటువంటి రైతులకి దొరికిన తర్వాత వీళ్ళందరికీ కూడా దోస పంటలు చాలా బాగా విస్తరించాయి. అలాగే పంటలు లాభాలు కూడా రావడం మొదలెట్టాయి. ఈ గణపతి కేవలం దోసకాయల్ని ప్రసాదంగా స్వీకరించడానికే పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చి భూమి మీదకి వచ్చాడు అని చెప్పేసి వీళ్ళ విశ్వాసం అట. ఒకానొక సందర్భంలో భూలోక యాత్ర చేద్దామని చెప్పేసి మహాగణపతి తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకుని భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ దోసకాయల గణపతిగా వీళ్ళు ఇక్కడ తన విగ్రహాన్ని పెట్టుకు ఆరాధించడం చూసి ఇక్కడే ఉండిపోయి వాళ్ళు పెడుతున్నటువంటి దోసకాయలన్నింటినీ కూడా ఆరగిస్తూ శుభ్రంగా బాగున్నాయి దోసకాయలని చెప్పేసి ఇక్కడే స్థిరపడిపోయాడట ఈ గణపతి. అయితే సోదరుడు కనిపించక చాలా కాలమైంది, భూలోకానికి వెళ్ళి సోదరుడు ఇంకా రాలేదు అని చెప్పేసి కుమారస్వామి సుబ్రహ్మణ్యం స్వామి కూడా భూలోకానికి వచ్చి వెతుక్కుంటూ సోదరుడిని కనిపెట్టి ఆయన కూడా దోసకాయలు తింటూ పక్కనే ఉన్నటువంటి కుకే అనే ప్రాంతంలో అక్కడ వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నాడట. అలాగే ఇద్దరు కుమారులు కూడా గణపతి వెళ్ళాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెళ్ళాడు, చాలా రోజులైంది ఇంకా రాలేదని చెప్పేసి ఉమామహేశ్వరులు కూడా వెతుక్కుంటూ భూలోకం వచ్చి వీళ్ళున్నటువంటి ప్రాంతంలో వీళ్ళున్నటువంటి దోసకాయలు పండించేటువంటి ప్రాంతంలో వీళ్ళు దోసకాయల ప్రియులు ఎందుకు అయిపోయారు అని చెప్పేసి వాళ్ళు కూడా దోసకాయలు తిని దోసకాయ ప్రియులు అయ్యి పక్కనే ఉన్నటువంటి ధర్మస్థలాలు ఉమామహేశ్వరులు వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నారట. ఈ విధంగా కేవలం దోసకాయల మీద అభిమానంతో వినాయకుడు ఆయన్ని వెతుక్కుంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు వాళ్ళిద్దరిని వెతుక్కుంటే ఉమామహేశ్వరులు వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా కోసమే స్థిరపడ్డారని ఇక్కడ దోస పంటని పవిత్రంగా భావిస్తారు, దైవంగా భావిస్తారు. దోసకాయల్ని దేవునికి నివేదించిన తర్వాతే వీళ్ళు తమ దోసకాయల్ని దేవునికి నివేదించిన తర్వాతే క్రయ విక్రయాలు కూడా జరపడం ఇక్కడ పరిపాటిగా వస్తుందన్నమాట. కాబట్టి కేవలం దోసకాయల ప్రియుడిగా విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ తర్వాత ఉమామహేశ్వరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వచ్చి 60 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఆయా క్షేత్రాల్లో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తున్నారు అని చెప్పేసి వీరందరి యొక్క నమ్మకం. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి సౌతట్కా గణపతి ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అటుకులు, తేనె, అలాగే బెల్లం, కొబ్బరి ఈ 4 పదార్థాలతో చేసినటువంటి మహాప్రసాదాన్ని నిత్యం విఘ్నేశ్వరునికి నివేదిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం విఘ్నేశ్వరునికి నివేదించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోవులన్నిటికీ కూడా ఈ ప్రసాదాన్ని తినిపిస్తారు. ఎందుకంటే గోకాపరులు ఈయన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి వీళ్ళంతా కూడా గోవుల్ని పవిత్రంగా చూస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక 200 గోవుల దాకా పెంచుతున్నారండి. వాటన్నిటికీ నిత్యం కూడా ఈ అటుకులు, బెల్లం, తేనె, కొబ్బరి ప్రసాదాన్ని నివేదించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ప్రత్యేకించి సంతాన ప్రాప్తి కోసం వస్తారు. అదేవిధంగా రుణ విమోచన కోసం కూడా వస్తారు. తీరని అప్పులు ఏవైతే ఉంటే ఈ స్వామిని దర్శించుకున్న వెంటనే ఆ అప్పులు తీరిపోతాయని చెప్పేసి ఎప్పటి నుంచో ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఇత్తడి గంటని ఆలయ ప్రాంగణంలో కట్టడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. వాళ్ళు ఏ కోరికల మీద అయితే వచ్చి భగవంతుని దర్శించుకుంటారో ఇక్కడ ఒక గంట కట్టడం ద్వారా ఆ కోరికలు రిప్రజెంట్ చేసినట్టు, ఆ కోరికలు గంట కట్టిన వెంటనే ఆ కోరికలు వెంటనే తీరతాయి అనేటువంటి ఒక నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ మీకు ఎక్కువగా ఈ గుడి ఆవరణలో కట్టిన గంటలు కనబడుతుంటాయి, కొత్త గంటలని. ఈ క్షేత్రాన్ని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రుణ విముక్తి కోసం ఈ భగవంతుడిని సందర్శించుకుని రుణ విముక్తి చేయమని చెప్పేసి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి జనవరిలో మహాపర్వాన్ని నిర్వహిస్తారు. ఇక్కడికి జరిగేటువంటి మహాపర్వానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షలాదిగా జనాలు వచ్చి ఈ మహాపర్వాన్ని తిలకిస్తారు. ఇది సౌతట్కా గణపతి ఆలయం యొక్క చరిత్ర అండి. మీరు కర్ణాటక రాష్ట్ర పర్యటనలో ఉంటే గనక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తీర్థయాత్రలకు కానీ పర్యాటక ప్రాంతాల్లో కానీ మీరు సందర్శిస్తున్నట్లయితే కనుక తప్పకుండా ముందు కుకే సుబ్రహ్మణ్యాన్ని దర్శించుకోండి, తర్వాత ఈ సౌతట్కా గణపతిని దర్శించుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి మంజునాథ స్వామిని కూడా మీరు దర్శించుకొని తరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో నేను మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను. నమస్కారం.